నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణ పల్లెల్లో ఎలక్షన్ హీట్ పార్టీల మధ్య పొలిటికల్ ఫైట్ కు దారితీస్తోంది. 42% బీసీ కోటా అటకెక్కడంతో పాత పద్ధతిలో లోకల్ రిజర్వేషన్లు అమలు చేస్తోంది రేవంత్ సర్కార్. ఎలక్షన్ నగారాతో ఓట్ల తాయిలాలతో అభ్యర్థులు సిద్ధమయ్యారు. కుల ధన బలంతో సై అంటే సై అంటున్నారు. గ్రామాలపై పట్టు కోసం శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. నోట్ల కట్టలతో ప్రలోభాల పర్వానికి తెరపడేనా? సర్పంచ్ ఎన్నికలపై ఎందుకు ఈ రచ్చ? కోటా తగ్గించి ఎన్నికలు పెట్టారా? బీసీలను మోసం చేసింది ఎవరు? బీసీలకు న్యాయం దక్కేది ఎప్పుడు? కోటా పంచాయతీపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. తెలంగాణ రాజకీయాలన్నీ బీసీ రిజర్వేషన్ల అంశం చుట్టూనే తిరుగుతున్నాయి. సర్పంచ్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైనా, తొలి విడత నోటిఫికేషన్ వచ్చినా నేతల మధ్య మాటల యుద్ధం మాత్రం ఆగటం లేదు. ఎవ్వరెంతో వారికంతా అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ స్లోగన్ తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. సామాజిక న్యాయం చేస్తున్నామని చెప్పుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రయత్నించింది. కానీ బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించలేకపోయింది. కోటా రగడను రాజకీయంగా ఉపయోగించుకునేందుకు అన్ని పార్టీలు ఎత్తులు వేస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించి తీరుతామన్న రేవంత్ సర్కార్ బీసీ సీట్లలో భారీగా కోత విధించిందనే వాదనలు వినిపిస్తున్నాయి. జివో నెంబర్ 46తో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేసి గెజిట్ ప్రచురించింది. 2019 సర్పంచ్ స్థానాల లెక్కలు చూస్తే బీసీ సీట్లకు భారీగా కోత పడిందనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పేరుతో బీసీలను రేవంత్ రెడ్డి మోసం చేశారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కేవలం 17% ఇచ్చారన్నారు హరీష్ రావు. మరోవైపు బీసీలకు రిజర్వేషన్ల కల్పనకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిషన్ రూపొందించిన నివేదికను సమర్పించాలి అంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జివో 46ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్లు తప్పుల తడకగా ఉన్నాయన్నారు. ఆర్టికల్ 243D పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 9(17)లకు విరుద్ధమన్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది హైకోర్టు. తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. ఇక గ్రామాల్లో స్థానిక ఎన్నికల వేడి నెలకొంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు రెడీ అవుతున్నారు. టికెట్ పక్కాగా మాకే అనుకుంటూ ధీమాతో కొందరు, ఒకవేళ టికెట్ రాకుంటే పక్క పార్టీలోకి జంప్ అయి పోటీ చేయాలని మరికొందరు, ఒంటరిగానే బరిలోకి దిగాల్సిందేనని ఇంకొందరు సిద్ధమవుతున్నారు. ఓటర్లకు తాయిలాల పంపిణీ అప్పుడే మొదలుపెట్టారు. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు శత విధాల ప్రయత్నిస్తున్నారు. తాయిలాలు, డబ్బులు అందించేందుకు పక్కా కర్ర విరక్కుండా పాము చావకుండా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని, అధికారంలో ఉన్న పార్టీగా చేయాల్సింది చేయకుండా బీసీ వర్గాలను బుట్టలో వేసుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్తోందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. 42% రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చడమే రక్షణ కవచమని, ఆ కోణంలోని అన్ని పార్టీలు చిత్తశుద్ధితో పనిచేయాలని బీసీ సంఘాలు కోరుతున్నాయి. స్థానిక సంస్థల్లో 22% అమలు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల బీసీ జాక్ తీవ్రంగా ఖండిస్తుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వము 1 ఇయర్ నుంచి, 1 సంవత్సరం నుంచి ఊరించి 42% దేశానికి మేమే ఇస్తున్నాం, ఎవరు ఇస్తలేరని చెప్పి ఊరించి ప్రతి ఒక్కరిని ఆశలు నిలగొల్పి ఒక్కటే లాంటి వార్తను 22కే మేము ఇస్తాము అని చెప్పి మిగతాది పార్టీ ప్రతిపాదికమిస్తామని మరో మోసపు మాటలు చెప్పి బీసీలను దగా మోసం చేసింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. దానికంటే ముందు